సాధారణంగా కెరీర్ అంటే 30 ఏళ్లు. సినీ ఫీల్డ్లో స్టార్డమ్ ఏ 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉంటుంది. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం 5 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్నారు. విలన్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎవరూ ఊహించని స్థాయిలో ఎదిగారు. పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్నా అది సాధ్యం కాలేదు. బస్ కండక్టర్ స్థాయి నుంచి CBSE పాఠ్యాంశాల్లో చోటు దక్కించుకునే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? యాభై ఏళ్లు దాదాపు ఒక మనిషి జీవితమంతా సినీ కెరీర్ ను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. 5 దశాబ్దాల నుంచి వెండితెరని ఏలుతున్న నటునిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికీ సినిమాలు తీస్తూ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తొలిసారిగా 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో వెండితెరపై కనిపించారు. అది ఆగస్టు 15న విడుదలైంది. అప్పట్లో ఆయన ఇంత పెద్ద హీరో అవుతారని ఎవరూ ఊహించలేదు. 5 దశాబ్దాల తర్వాత తలైవా అనేది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక నినాదం అయిపోయింది. సమకాలీన హీరోలకు భిన్నంగా ఆలోచించి డిఫరెంట్ మూవీస్ చేశారు. విలన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోగా స్థిరపడ్డారు. 1976లో వచ్చిన మాండ్రు ముడిచ్చులో విలన్ పాత్ర పోషించారు. 1970లో చిన్న చిన్న పాత్రలు పోషించిన రజనీ 80లో ప్రధాన పాత్రలకు మారారు. 1975లో రజనీని ప్రముఖ దర్శకుడు బాలచందర్ వెండితెరకు పరిచయం చేశారు. తన నడక తీరు, స్టైల్తో రజనీ ఉన్నత శిఖరాలను చేరారు. ఒకానొక సమయంలో ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఎదిగారు. జపాన్, చైనా, కొరియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. 1 వీక్ to 10 days లో 1000 కోట్లు పక్కా, 1000 కోట్ల బొమ్మ ఇది పక్కా ఫిక్స్, రెండో మాటలేదు. 1978లో కృష్ణతో నటించిన అన్నదమ్ముల సవాల్ సినిమాతో తెలుగు నేలకు పరిచయం అయ్యారు రజనీకాంత్. 1979లో ఏకంగా నటరత్న NTR తో సమానంగా టైగర్ లో నటించారు. 1977లో 15 సినిమాల్లో నటిస్తే నెగటివ్ రోల్స్ వేసిందే ఎక్కువ. 78లో సోలో హీరోగా భైరవి సినిమాలో నటించారు. హిందీలోనూ నటించినా పెద్దగా ఆడలేదు. రజనీకాంత్ భాషా మూవీ 1995లో వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించింది. రజనీకాంత్ అయితే ఆ ఏజ్ కి ఇప్పుడు కూడా ఇలా చేస్తానంటే సూపర్. అనిరుద్ధ్ అయితే మామూలుగా లేదు. ఇంకా 73 ఏళ్ల వయసులో జైలర్లో అదరగొట్టారు రజనీ. సిల్వర్ స్క్రీన్ పై ఏం చేసినా ఒక మ్యాజిక్కే. లాజిక్కులు ఎవరూ అడగరు. వేరే హీరోలతో కలిసి నటించేందుకు ఏమాత్రం వెనకాడరు. హీరో కృష్ణతో అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీం చిత్రాల్లో నటించారు. శోభన్ బాబుతో జీవన పోరాటం చిత్రంలోనూ యాక్ట్ చేశారు. చిరంజీవి, రజనీకాంత్ కూడా కలిసి నటించారు. తాజాగా నాగార్జున, రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించారు. మోహన్ బాబుతో కలిసి నటించిన పెదరాయుడు సినిమాలో రజనీ స్టైల్ ప్రేక్షకులకు కలకాలం గుర్తుంటుంది. రజనీకాంత్ హీరోగా నిలదొక్కునే క్రమంలో అటు తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించేవారు. తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. తమిళంలో రజనీ నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యాయి. భాష, నరసింహ, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ, జైలర్ లాంటి సినిమాలు తెలుగులోనూ భారీ కలెక్షన్లు రాబట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కూడా ఆకట్టుకుంటున్నాడని చెప్పవచ్చు. ఆయన సినిమాలు ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ అనే సినిమా చెప్తే మిగతా అందరు ఉన్నట్లు దాంట్లో అందరూ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ రజనీ స్టైల్, రజనీ యాక్టింగ్ వల్లనే ఆ సినిమాకి ఇంత పేరు వచ్చిందని చెప్పవచ్చు. తప్పకుండా వారి సినీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు పడినప్పటికీ కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా అలాగా తన జీవితం కొనసాగించినప్పటికీ కూడా వారితో నాతోనూ సంబంధం చాలా గట్టి సంబంధం అని చెప్పవచ్చు. వారితో మావీరన్ ఒక తమిళ సినిమా అయితేమి, అదేవిధంగా 2 హిందీ సినిమాలు, కిరాయి కోటిగాడు హిందీ రీమేక్, వాటినంతా కూడా ఆ రోజుల్లో నేను పనిచేయడం జరిగింది. ఈ 50 సంవత్సరాల జెండా ఇప్పుడు వరకు ఎగరేశాడు. ఇంకా కూడా ఇప్పటికి కూడా అతను ఆ చావ చచ్చిపోలేదని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతున్నా అభిమానులను అలరించేందుకు మరిన్ని సినిమాలతో ముందుకు వస్తానంటున్నారు రజనీకాంత్. నువ్వేం హీరోవయ్యా అన్నవారితోనే హీరో అంటే నువ్వే అనిపించుకున్నారు. సోలో సినిమాలు చేయాలన్న నియమం పెట్టుకోలేదు. ఆడంబరాలకు పోని వ్యక్తిత్వం రజనీకాంత్ది. ఎవరితోనైనా స్నేహం చేస్తే అది చిరకాలం ఉంటుంది. అందుకే వెండితెరపై చెరగని సంతకం చేశారు రజనీకాంత్.